హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది పుల్లగా కమ్మగా నోటికి ఎంతో రుచిగా ఉండే వాక్కాయ కొబ్బరి పచ్చడి. వాక్కాయ కొబ్బరి పచ్చడికి ఏమేం కావాలో చూసేద్దామా మరి. వాక్కాయలు అరకప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 4 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, 1 ఇంచు అల్లం ముక్క, సాల్ట్ 1 టీ స్పూన్, 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, 5 వెల్లుల్లి రేఖలు కచ్చా దంచుకున్నవి. వాక్కాయ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. వాక్కాయలు ఇలా నిలువుగా కట్ చేసుకుని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వాక్కాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి సాల్ట్ వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి రెక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. కావాలంటే వెల్లుల్లికి బదులుగా 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత పసుపు వేసి ఒకసారి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ పట్టి ఉంచుకున్న వాక్కాయ కొబ్బరి పచ్చడి వేసి ఒకసారి బాగా కలుపుకు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. పుల్లగా కమ్మగా ఎంతో రుచిగా ఉండే వాక్కాయ కొబ్బరి పచ్చడి రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.